లాస్ట్ వరకు చూసిన తర్వాత మంచి ఉందా మంచి లేదా అని చెప్తే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే హార్డ్ వ్యూస్ అయితే వెళ్ళకండి, అది కరెక్ట్ కాదు. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మహేష్. సో గాయస్, నేను నిన్న మనం ట్రైన్లో వచ్చిన వీడియో అయితే పోస్ట్ చేసిన. అంటే ట్రైన్ డిలే అవ్వడం వల్లనే ఆ వీడియో అయితే క్యాప్చర్ అయింది. ఇప్పుడు తిరుమల ఘాట్స్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఘాట్స్. ఇక్కడ చెక్కింగ్కి 1.5 అవర్ ఆగాం. అందుకే మేము ఇప్పుడు ఏం తినలే, అందుకే డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఈరోజు ప్లాన్ ఏంటంటే ఇక్కడ పైన జుట్టు చేపించుకొని తిరుమలలో దర్శనం చేసేసుకొని కాణిపాకం వెళ్ళి కాణిపాకం నుండి డైరెక్ట్ అరుణాచలం వెళ్ళిపోవాలి. అరుణాచలము నైట్ 1:30 or 2:30 కల్లా రీచ్ అయిపోవాలనుకుంటున్నాం. మేబీ అది ఫాలో కావడానికి అయితే ట్రై చేస్తాము. ఇంకా కొన్ని 2-3 టెంపుల్స్ ఉన్నాయి, అవి తీసేసినాం బికాస్ టైం సరిపోతుంది. సో ఇక ఈ వీడియోకి అయితే మేబీ కాపీ రైట్స్ స్ట్రైక్స్ అయితే పడతాయి. బికాస్ నేను వెంకటేశ్వర స్వామివి కొన్ని సాంగ్స్ అయితే పెట్టబోతున్నాను. మీకు కూడా బోర్ కొట్టుంది, నాకు కూడా బోర్ కొట్టుందని. సో ఇప్పుడు ఆ సాంగ్స్ వినుకుంటూ బ్యూటిఫుల్ ఘాట్ విని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, అందరూ జాగ్రత్తగా వినండి గాయ్స్. మరిన్ని లోతైన వివరాలు, పురాణ గాథలు మరియు చారిత్రక ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. 1. శ్రీనివాసుడి భూమిపై ఆగమనం. పూర్తి వివరాలు. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసుడు మొదట శేషాచలం అడవుల్లో ఒక పుట్టలో నివసించేవాడు. ఆయన నిత్యం ధ్యానంలో ఉండటం వల్ల ఆహారం ఉండేది కాదు. అప్పుడు ఆవు కథ. బ్రహ్మ, శివుడు ఆవు మరియు దూడ రూపం ధరించి చోళరాజు వద్దకు వెళ్తారు. ఆ ఆవు ప్రతిరోజు అడవిలోకి వెళ్లి శ్రీనివాసుడు ఉన్న పుట్టపై పాలు కురిపించేది. ఇది గమనించిన పశువుల కాపరి కోపంతో గొడ్డలి విసరగా అది స్వామివారి నుదుటిపై తగులుతుంది. ఆ గాయం తగిలిన చోట నేటికి స్వామివారికి పచ్చకర్పూరం పెడతారు. వకులామాత స్వామివారి గాయాన్ని చూసి బాధపడిన ఒక వృద్ధురాలు ఆయనను చేరదీస్తుంది. ఆమె ఎవరో కాదు, ద్వాపర యుగంలో కృష్ణుడి పెంపుడు తల్లి అయిన యశోద. ఆమెకిచ్చిన వరం ప్రకారం ఈ జన్మలో వకులామాతగా జన్మించి శ్రీనివాసుడికి తల్లిగా సేవలందిస్తుంది. 2. ఆదివరాహస్వామి ఒప్పందం. తిరుమల కొండలు నిజానికి ఆదివరాహస్వామి నివాసం. శ్రీనివాసుడు ఉండటానికి స్థలం కావాలని కోరగా వరాహస్వామి ఒక షరతు విధిస్తారు. ఒప్పందం: నీ వద్దకు వచ్చే భక్తులు మొదట నన్ను దర్శించుకోవాలి, నీకు ఇచ్చే నైవేద్యంలో నాకు కూడా భాగం ఉండాలి అని కోరతారు. నేటికి అమలు. అందుకే తిరుమలలో ఇప్పటికీ మొట్టమొదటి నైవేద్యం
మొదటి పూజ వరాహస్వామికే జరుగుతాయి. భక్తులు కూడా ముందుగా వరాహస్వామిని దర్శించుకున్నాకే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 3. శ్రీవారి పాదాలు. శ్రీవారి పడాలు తిరుమల ప్రధాన ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఎత్తైన శిల ఉంది. దీనినే శ్రీవారి పాదాలు అంటారు. పురాణాల ప్రకారం స్వామివారు వైకుంఠం నుండి భూమికి దిగినప్పుడు మొట్టమొదట ఈ కొండపైనే అడుగు పెట్టారని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారి పాదముద్రలు నేటికి పూజలందుకుంటున్నాయి. 4. చారిత్రక ఆధారాలు. ఆర్కియాలజికల్ హిస్టరీ. ఆలయ గోడలపై ఉన్న సుమారు 1150కి పైగా శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ ఈ ఆలయ చరిత్రను చెబుతాయి. పల్లవరాణి సామవాయి 966 AD ఆలయానికి సంబంధించిన అత్యంత పురాతన శాసనం ఈమె కాలానిది. ఈమె భోగ శ్రీనివాస మూర్తిని బహుకరించి ఆలయ ధూప దీప నైవేద్యాల కోసం భూములను దానం చేసింది. రామానుజాచార్యులు 12వ శతాబ్దం. స్వామివారు విష్ణువా శివుడా అనే వివాదం వచ్చినప్పుడు రామానుజాచార్యులు స్వామివారి చేతిలో శంఖచక్రాలు ఉంచి ఆయన విష్ణు రూపమే అని నిరూపించారు. ఆయనే నేటికి అనుసరిస్తున్న వైఖానస ఆగమ పూజా పద్ధతులను ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర చక్రవర్తి ఈ ఆలయాన్ని 7 సార్లు దర్శించుకున్నారు. ఆలయ గోపురం ఆనంద నిలయంపై బంగారు పూత పూయించడానికి ఆయన ఎంతో బంగారాన్ని దానం చేశారు. ఆయన తన భార్యలతో కలిసి ఉన్న విగ్రహాలు నేటికి ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. 5. కొన్ని ఆసక్తికరమైన నిజాలు. శిలాతోరణం. తిరుమల కొండల్లో సహజంగా ఏర్పడిన ఒక రాతి వంతెన ఉంది. ఇది 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు. స్వామివారు ఈ తోరణం ద్వారానే భూమికి వచ్చారని కొందరు నమ్ముతారు. స్వామివారి విగ్రహం. గర్భగుడిలో ఉన్న విగ్రహం మానవ నిర్మితం కాదు, అది స్వయంభువు, తనంతట తానుగా వెలిసింది అని పిలుస్తారు. మీకు స్వామివారి వివాహం, పద్మావతి శ్రీనివాస కళ్యాణం గురించి లేదా కుబేరుడి అప్పు గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఉందా? ఇదే ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ఫ్రమ్ జెమినీ. కొంచెంసేపు నేను కూడా చెప్తాను. ఇక్కడ తిరుమలలో మొత్తం రూల్స్ అయితే మార్చాలండి. పైకి ఎక్కాలని, పైకి ఎక్కితే 20 to 30 minutes లోపే పైకి ఎక్కేయాలి. అంటే తిరుపతి నుండి తిరుమలకి 30 minutes ఎక్కాలి. అదే తిరుమల నుండి 20 to 30 minutes పైకి ఎక్కాలి. అదే తిరుమల నుండి తిరుపతికి రావడానికి 45 to 50 minutes తీసుకోవాలి. లేకపోతే 2000 ఫైన్ తప్పదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తున్నారు, డౌన్ అని చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చి ఎవరికైనా ప్రాపర్టీ
వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసింది. ఇది దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఇలాంటివి చేసింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం పైకి ఎక్కాక అక్కడ రాక్స్ రాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి ఫేస్ అయితే కనబడుతుంది. నాకు కనబడుతుంది. ఇంకా మీరు మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. శ్రీనివాస విష్ణు నివాసం ఉంది, మళ్ళీ భూదే కాంప్లెక్స్ మొత్తం. సో నేను ఇవాళ ఏం కవర్ చేశానంటే టెంపుల్స్. ఒకటి తిరుమల టెంపుల్, అక్కడ అయితే స్ట్రిక్ట్లీ రికార్డింగ్స్ నాటల్లో. నెక్స్ట్ పాప వినాశనం, అది కూడా వీడియో తీసుకున్నా, అప్లోడ్ చేస్తా. అండ్ కాణిపాకంలో కూడా వీడియో తీసుకోలే. మళ్ళీ ఇంకా ఎవరైనా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చెప్తున్నా డ్యామ్ షోర్ లాస్ట్కి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ లైక్ చేసి మీరు మీ డైలీ రొటీన్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేయొచ్చు.
సో గాయస్ అంతే గాయస్ వాళ్ళకి వీడియో వచ్చేసి ఇంకా వాచింగ్ బాయ్ గాయస్. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు పైకి రీచ్ అయ్యాం. ఇప్పుడు ఇక్కడ నా ఎంటికలు ఇచ్చేసి ఫుడ్ తిని మళ్ళీ తిరుమల దర్శనంకి వెళ్ళిపోయి తిరుమల దర్శనం అయినాక పాప వినాశనం అయినాక పాపనాశనం అయినాక కాణిపాకం. సో ఇది ఇవాళ టైం టేబుల్ అనమాట. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వెళ్తాను మళ్ళీ. టాటా బాయ్ బాయ్.